హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు అసలు తలకాయ నొప్పి వచ్చేసింది అనుకోండి. మార్నింగ్ అయితే పప్పు చేశాను. పప్పు మార్నింగ్ అయిపోయింది, కొంచెమే మిగిలింది. ఇంకా నైట్కి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోయాయి, తెచ్చుకోవాల్సి ఉంది. ఇంకా ఆలోచించగా మా మరదలకి అయితే ఎక్కరి చేసేద్దాము వదిన అని చెప్పి ఐడియా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసాము. ఆల్రెడీ టైం వచ్చేసి 7:30 అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్స్ నుంచి వచ్చేసారు. ఇక నేను కటింగ్ స్టార్ట్ చేసేసాను. ఈ టమాటా ఉల్లిపాయ కూరకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. ఉల్లిపాయలు, టమాటాలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఉంటే చాలండి. ఇక నేను కటింగ్ చేసి ఇచ్చేస్తే మా మరదలు ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకుంది. ఎగ్స్ బాయిల్ చేయడానికి చాలామంది దీక్ష పెట్టి చాలాసేపు ఉడికిస్తారు. అలా కాకుండా కుక్కర్లో వేసేసి 2 విజిల్ పెట్టేస్తే ఎగ్స్ చక్కగా తొందరగా బాయిల్ అయిపోతాయి. ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత మా మరదలు మొత్తం వలిచేసి ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లో ఎగ్స్ కాస్త వేపి పక్కకు తీసేసుకుంది. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసి ఉప్పు, పసుపు వేసి కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చింది. ఇలా ఉప్పు ఫస్టే వేయడం వలన ఏమవుతుందంటే ఆనియన్స్ సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత మూత తీసి మళ్ళీ కారం కూడా వేసేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చింది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసింది, ఎక్కువ కాదు. ఇంకా మొత్తం ఉడికిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే అందులో వేసేసి లాస్ట్లో నేను కొత్తిమీర కట్ చేసి ఇచ్చేసి కొత్తిమీర చల్లేసానండి. ఇంకా ఈ పూటకైతే మా టెన్షన్ అయితే ఇలా గుడ్డు కూరతో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో ఏమీ లేవు అన్నప్పుడు ఇలా ఉల్లిపాయల టమాటాలతోనే ఏదో ఒక రెసిపీ చేసుకోవచ్చండి. మేమైతే ఈరోజు గుడ్డు కర్రీ అయితే చేసేసాము. ఇంకా పక్కన మా అక్క వాళ్ళ బాబు మా ఛానల్ గురించి మమ్మల్ని కామెంట్ చేస్తూ జోక్స్ వేస్తున్నాడు. ఏదో ఒక రోజు మేము కూడా గొప్ప ఛానల్గా పేరు తెచ్చుకుంటాం లేరా అని మేము ఏదో కవర్ చేసుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.